లాస్ట్ ఎపిసోడ్ రైట్. ఇది Yeah. చాలా మంచి మెసేజ్. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఫుల్ స్క్రీన్ పెడితే పెట్టండి. ఐ థింక్ ఒకటేంటంటే ఇప్పుడు ఈ దారం మందారం కబుర్లు ఏవైతే ఉన్నాయో అఫ్ కోర్స్ అసలు మనకు అర్థం మన ప్రెటీ మచ్ షోర్డ్ యునో దట్ వాడు మౌంట్ స్టూపిడ్ మీద బతుకుతున్నాడు అని చెప్పని వాడికి దాన్ని ఒక చిన్న పాయింట్ చెప్తాను మీరు చేసే ముందు. ఇది నేను కట్ చేసి వేరే క్లిప్ పెడతాను. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. వాడు ఎవరో వివేక్ అనే అబ్బాయి మన వినోద్ని ప్రశ్న అడిగాడనమాట. అన్న నాకు మైండ్ గురించి మంచి బుక్స్ ఉంటే చెప్పండి అన్న అని చెప్పేసి. వీడేమో స్టార్టింగ్ ఏదో రెండు బుక్స్ సజెస్ట్ చేశాడు కదా. ఒకటేమో పతంజలిను, రెండేమో విజ్ఞాన భైరవ తంత్ర అని చెప్పాడు కదా. తర్వాత మైండ్ మీద కూడా ఏం చెప్పలేదు వాడు. తర్వాత ఏమో రెండు చేతబడి పుస్తకాలు రెండు చేతబడి క్షుద్ర విద్యల బుక్లు రెండు చెప్పాడు. ఆ రెండు క్షుద్ర విద్యలని మేము ప్రజెంట్ చేస్తాం అన్నమాట. కానీ యాక్చువల్గా మా ఛానల్ అంటే ఇట్ జస్ట్ ప్రమోషన్ అనుకోవచ్చు. రేషనలిస్టిక్ ఛానల్స్లోని ఎటువంటి బుక్స్ ప్రజెంట్ చేస్తారు, జనాలకి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది, ఆ బుక్స్లో ఉన్న క్వాలిటీ ఏంటి, అసలు రేషనలిస్టిక్ ఛానల్స్ ప్రజెంట్ చేసేది సమాజానికి ఎంతవరకు ఉపయోగం అన్న విషయం తెలియడం కోసమే ఈ పర్టిక్యులర్ సెషన్ శరత్ గారి ప్రెజెంటేషన్ అనమాట. శరత్ గారు బ్రీఫ్గా ఆ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అంతకుముందు సమీర్ గారు కూడా అడిగినట్టున్నారు కొన్ని బుక్స్ సజెస్ట్ చేయండి అంటే. సో అలాంటి టాపిక్లో ఇది ఒక ఎక్స్టెన్షన్ అనమాట. సో శరత్ గారు మీరు కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ అంటే అతను అడిగింది ఏంటంటే వివేక్ మైండ్ గురించి తెలుసుకోవాలంటే కొన్ని బుక్స్ సజెస్ట్ చేయండి అన్నాడు. సో బేసిక్ గా మీరు రెండు రకాల బుక్స్ చదవచ్చు మైండ్ అంటే ఓవరాల్ గా హ్యూమన్ మైండ్ గురించి తెలుసుకోవాలంటే. ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు మీరు ఏవి చూస్ చేసుకుంటారనేది మీ డిస్పోజిషన్ బట్టి యూ కెన్ చూస్. ఇప్పుడు కొంతమంది అనలిటికల్ స్టైల్ ఆఫ్ థింకింగ్ అన్నది అపీల్ అవుతుంది వాళ్ళకి దే ఆర్ ఆల్సో థింక్ అనలిటికల్ వే. కొంతమంది వాళ్ళకి ఏంటంటే దే లైక్ టు ఫీల్ థింగ్స్ అంటే కొంచెం ఎమోషనల్ కైండ్ ఆఫ్ థింకింగ్ అనేది ఉంటుంది కొంతమందికి. సో ఇప్పుడు మీకు అనలిటికల్ సైడ్ ఆఫ్ థింకింగ్ అనేది మీకు కొంచెం ఆ డిస్పోజిషన్ ఆ టైప్ బుక్స్ చదవడం ఇష్టం అయితే కనుక మీరు ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ విత్ థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో. సో మైండ్ గురించి తెలుసుకోవడం అంటే ఓవరాల్ గా మన మైండ్ ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడం అంటే అనలిటికల్ సైడ్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, ఎమోషనల్ సైడ్ ఆఫ్ మైండ్ అనేది ఎట్లా ఉంటుంది, ఆ సైకాలజీ అర్థం చేసుకోవడమే మైండ్ అని తెలుసుకోవడం అంటే. అండ్ ఇట్ ఈస్ రియల్లీ యూస్ఫుల్. హ్యూమన్ మైండ్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడం అనేది మీకు మీ వ్యక్తిగత జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఫ్యామిలీని జాగ్రత్తగా నడపడంలో ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడైనా మీరు పని చేస్తున్న చోట మీరు పీపుల్ మేనేజ్మెంట్ చేయాలన్నా కూడా మీకు ఉపయోగపడుతుంది. మీకు రాజకీయాల్లో కూడా ఉపయోగపడుతుంది. మీకు రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉంటే కనుక ఫ్యూచర్ లేట్ కొద్ది. సో మొదటి ఏంటంటే ఐ థింక్ యూ షుడ్ వాట్ ఎవర్ యూ థింక్ వాట్ ఎవర్ స్టైల్ ఆఫ్ థింకింగ్ యూ లైక్ యూ షుడ్ రీడ్ థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో. డేనియల్ కానెమాన్ రాసింది. ఇదేంటంటే ఇది మీకు కాగ్నిటివ్ బయాసెస్ ఓవరాల్ గా ఏంటంటే చాలా రిలేటబుల్ గా ఉంటుంది. అండ్ మీరు ఈ పుస్తకం చదివిన తర్వాత చాలా మంది యాక్చువల్ గా ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఆలోచించుకునే పద్ధతి చాలా మారుతుంది. అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, అంటే మతం అని కాదు, బట్ ఓవరాల్ గా ద వే హౌ వి సీ థింగ్స్ అనేది చాలా మారుతుంది. నెక్స్ట్ ఇన్ ద సేమ్ లైన్ అనలిటికల్ స్టైల్ ఆఫ్ బుక్స్ లో మీరు చూస్తే కనుక ద ఆర్ట్ ఆఫ్ స్ట్రాటజీ బై దీక్షిత్ అండ్ నాలబఫ్. ఇది కూడా చాలా పాపులర్ బుక్. ఇది ప్రెటీ మచ్ ఇది ఏంటంటే ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ రీడ్ దిస్ ద ఆర్ట్ ఆఫ్ స్ట్రాటజీ యాజ్ వెల్. అంటే ఓవరాల్ గా మీరు మనుషులు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు, ఎట్లాంటివి ఇన్సెంటివ్స్ వర్కౌట్ అవుతాయి అనేది ఇట్ విల్ టెల్ యూ. అండ్ ఐ థింక్ we should also read Emotional Intelligence by Daniel Goleman. I think it's important to read it, Emotional Intelligence అనేది. ఎందుకంటే ఇప్పుడు చూడండి చాలా సార్లు ఆవేశపడిపోతే మాట్లాడుతుంటారు, అట్లా కాకుండా యూ షుడ్ అండర్స్టాండ్ ఏ ఎమోషన్ ఎక్కడ చేయాలని. ఇప్పుడు మన భగవద్గీతలో స్థిరత ప్రజ్ఞత అంటారు కదా, అది 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 పనికిమాలిన కాన్సెప్ట్. అది ప్రాక్టికల్ గా మీకు ఎందుకు పనికిరాదు. అది యూ షుడ్ యాక్చువల్లీ లెర్న్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ హౌ టు హ్యాండిల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ వే బెటర్. పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ 3 బుక్స్ మీతో మీరు స్టార్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ నాట్ ద ఓన్లీ బుక్స్ ఎవర్. ఒకటే పుస్తకం చదివకూడదు ఇప్పుడు. యూ కెన్ స్టార్ట్ విత్ దిస్. అండ్ మీరు ఓవరాల్ గా పర్సనల్ లెవెల్లో మీరు సైకాలజీ అర్థం చేసుకోవడం, డెసిషన్ మేకింగ్ అర్థం చేసుకున్న తర్వాత యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ హౌ లార్జ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ థింక్. సో సోషల్ సైకాలజీ అంటారు కదా, అట్లాంటిది ఓవరాల్ గా ఎక్కువ మంది జనాలు ఎట్లాగా డెసిషన్స్ తీసుకుంటారు అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యం. అండ్ దాని గురించి మీకు డిస్కస్ చేసేవి ఎకనామిక్స్, నెక్స్ట్ సోషల్ సైకాలజీ, సోషియాలజీ, ఇవి దే టాక్ అబౌట్ దీస్ థింగ్స్. ఐ థింక్ మీకు ఎకనామిక్స్ ఎక్స్పోజర్ ఏమీ లేకపోతే ఫ్రీ ఎకనామిక్స్ ఇస్ ఎ గుడ్ స్టార్ట్. మీకు అట్లీస్ట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ దీస్ థింగ్స్ ఆర్ మెజర్డ్. ఇవి ఎట్లా మెజర్ చేస్తారు, ఇవి ఎట్లా తెలుస్తుంది, కొన్ని చాలా కౌంటర్ ఇంట్యూటివ్ గా ఉన్న ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు కొన్ని కనబడుతుంటాయి బేస్డ్ ఆన్ డేటా. అండ్ ఐ థింక్ ద లాస్ట్ బుక్ ఇన్ దిస్ లిస్ట్, ఈ లైన్ లో ఇన్ఫ్లుయెన్స్ ద సైకాలజీ ఆఫ్ పెర్సుయేషన్, ఇట్స్ ఎ క్లాసిక్. రాబర్ట్ సియాల్డిన్ ఇది రాసింది. ఇది సోషల్ సైకాలజీ బుక్ అనమాట. యాక్చువల్ గా ఈ సైకాలజీ ఆఫ్ పెర్సుయేషన్ బుక్ ని ఈ పొలిటికల్ క్యాంపెయిన్స్ లో చాలా వాడతారు. మీరు బీజేపీ క్యాంపెయిన్స్ తీసుకున్న, కాంగ్రెస్ క్యాంపెయిన్స్ తీసుకున్న,
ఇండియాలో పొలిటికల్ క్యాంపెయిన్స్ తీసుకున్న దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యాక్చువల్లీ దే యూస్ రీసెర్చ్ ఫ్రమ్ దీస్ బుక్స్. ఇది మీరు అనలిటికల్ సైడ్ ఆఫ్ థింగ్స్, అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాలంటే ఇది. అయితే ఐ డోంట్ థింక్ దట్స్ ఆల్వేస్ యూస్ఫుల్. దట్ ఈస్ యూస్ఫుల్ బట్ ఇట్ మే నాట్ అపీల్ టు ఎవ్రీవన్. సో అందుకని ఏంటంటే యాక్చువల్ గా మనకి విశ్లేషణాత్మకంగా అనలిటికల్ గా మైండ్ ఎలా పనిచేస్తుందని తెలియడానికి ముందే చాలా ఫిక్షన్ లో చాలా మంది కవులు అంటే నా ఉద్దేశం రైటర్స్, రచయితలు చాలా వరకు దే రిఫ్లెక్టెడ్ అ లాట్ ఆఫ్ యునో ఇన్ఫర్మేషన్ అని కాదు, రిఫ్లెక్టెడ్ లాట్ ఆఫ్ ఎంపతి ఆన్ హౌ మైండ్ వర్క్స్ ఫ్రమ్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో అందులో ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ సైకలాజికల్ నేరేషన్ ఉన్న నవల్స్. నాకు తెలిసి తెలుగులో అయితే అసమర్థుని జీవయాత్ర ఐ థింక్ ఇట్స్ ఎ క్లాసిక్ ఈ సైకలాజికల్ నేరేషన్ లో. వేరేవి కూడా ఉన్నాయి బట్ ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ విత్ దిస్. నేను పెట్టడం మర్చిపోయాను, బుచ్చిబాబు ఆయన కూడా సైకలాజికల్ నేరేషన్ ఉంటుంది బానే. బుచ్చిబాబు గారి షార్ట్ స్టోరీస్ కానీ చివరకు మిగిలేదు నవల్ కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి. అంటే టు అండర్స్టాండ్ హౌ మైండ్ వర్క్స్ అని కాదు కానీ టు ఎంపథైజ్ విత్ హ్యూమన్ మైండ్, దిస్ ఈస్ వాట్ యూ కెన్ రీడ్. అండ్ ద అదర్ 3 ఆర్ క్లాసిక్స్. Dostoevsky, The Crime and Punishment, you should start with it. I think that is very intensely psychological narration అది క్రైమ్ అండ్ పనిష్మెంట్ అంది. మీరు ఏమైనా లిటరేచర్ కోర్స్ చేస్తుంటే కనుక చాలా మంది యాక్చువల్ గా చదువు ఉండొచ్చు కూడా ఈ నవల్, బట్ ఐ థింక్ ఇట్స్ గుడ్ స్టార్ట్ ఇఫ్ యూ డిడ్ నాట్. అండ్ ఆబ్వియస్లీ కాఫ్కా రాసిన బుక్స్ అన్ని బాగుంటాయి. మెటమార్ఫసిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఇదేంటంటే దిస్ ఇస్ మోర్ లైక్ ఎగ్జిస్టెన్షియల్ అండ్ మైండ్ ఓవరాల్ గా ఎంపతి. ఇది ఎంత ఏంటంటే దిస్ ఇస్ లైక్ ఎంపతి, ఎమోషనల్ సైడ్ ఆఫ్ థింగ్స్ మనకి చూపించడానికి అనమాట ఈ నవల్స్ అన్నాయి. అండ్ ఆల్బర్ట్ కాము ద స్ట్రేంజర్ కూడా ఇట్స్ ఆల్సో క్లాసిక్. ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ సమ్ బుక్ సజెషన్స్ అండ్ యూ వాంట్ టు స్టార్ట్ సమ్వేర్ టు అండర్స్టాండ్ హౌ హ్యూమన్ మైండ్ వర్క్స్ అండ్ ఎంపథైజ్ విత్ హ్యూమన్ మైండ్, ఇట్లా ఉంటుందని చెప్పని ఎమోషనల్ సైడ్ కానీ అనలిటికల్ సైడ్ కానీ, ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దీస్ బుక్స్ ఆర్ గుడ్ స్టార్ట్. గ్రేట్, సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. కానీ నా దగ్గర 2 బుక్స్ ఉండాలి, 2 బుక్స్ ప్రెజెంట్ చేద్దాం. ఒక బుక్ మీరు చెప్పేశారు, రెండో బుక్ ప్రెజెంట్ చేస్తాను. జస్ట్ పేరు చెప్తాను. ఒకటి నేను చెప్పాలనుకుంది అదే మీరు చివరికి మిగిలేది. సెకండ్ బుక్ ఏంటంటే అంతర్ముఖం అండి, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు బుక్ అంతర్ముఖం. చదవండి. ఆ బుక్ ప్యూర్ సైకలాజికల్ మైండ్ సెట్ అనమాట. హ్యూమన్ రిలేషన్స్ ఏంటి, అవేంటి, దాంట్లో గాడ్ ఉంటాడు, గాడ్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు అనమాట. దేవుడు కొన్ని మహిమలు ఇస్తాడు. ఆ మహిమలతోని కనుక మీరు సంతృప్తి పడి బ్యాక్ వచ్చేస్తే మీ జీవితం ఇక్కడ ఎలా ఉంటుంది అదనమాట నేరేటివ్. చాలా లాస్ట్ లో ట్విస్ట్ ఉంటుంది. ఆ మైండ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మీకు వర్క్ ముఖ్యమా, లేకపోతే మీ బాధ్యతలు ముఖ్యమా, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ ముఖ్యమా అన్న విషయంలోని చాలా డీప్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. సో మీరు చదవాలనుకుంటే ఆ బుక్ కూడా చదవండి. సో అంతర్ముఖం అదొక బుక్. సో ఇలాగ మీకేమన్నా తెలిసిన బుక్స్ ఉంటే ఇలాగ మనకి సమీర్ గారు వచ్చి అప్పుడప్పుడు చెప్తుంటారు కదా బుక్స్ చెప్పమని, అలాంటి చాలా బుక్స్ ఉన్నవి. సో ఈ ఎక్సలెంట్ కలెక్షన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ హరిత గారు. యా, శరత్ గారు ఉన్నారా లైన్ లో మీరు? యా సారీ, మ్యూట్ లో మాట్లాడుతున్నాను. సో మీరు చివరికి మిగిలేది ఇంకా అంతర్ముఖం కూడా యాడ్ చేసేసి దీనికి లిస్ట్ కింద, ఐ థింక్ యూ కెన్ మేక్ ద థంబ్నెయిల్. థంబ్నెయిల్, రైట్, కరెక్ట్, సూపర్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. సో మీరు నెక్స్ట్ టైం టాపిక్ మళ్ళీ మేము త్వరలో అనౌన్స్ చేస్తాము, నెక్స్ట్ వీక్ టాపిక్. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. ఇట్స్ ఏ లాంగ్ ఎపిసోడ్ అయినా సరే బాగా జరిగింది. ఉంటాయండి. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ.